మిత్రులారా నమస్తే. 30 ఏళ్ల మాదిగల సుదీర్ఘ పోరాటానికి అంతిమ విజయం లభించింది. ఎస్సీ వర్గీకరణపై ఒక చరిత్రాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ సమానత్వానికి ఎలాంటి భంగం కలిగించదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యతో 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో ఈ తీర్పును ఇవ్వడం నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ సోదరులు 30 సంవత్సరాలుగా ఎందరో ప్రాణాలు అర్పించి సాగిస్తున్నటువంటి ఉద్యమం, వారు కంటున్నటువంటి కలలు అన్నీ నెరవేరే రోజు వచ్చిందని ఈ తీర్పుతో అందరికీ అర్థమవుతుంది. మిత్రులారా, ఎప్పుడో 1994లో ప్రకాశం జిల్లాలో ప్రారంభించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నిరంతరంగా పోరాడుతూనే ఉంది మందకృష్ణ మాదిగ నేతృత్వంలో. దీనికి సంబంధించి అప్పుడే అందరూ పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణలో మేము అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించి ఉన్నాడు. ఈ మాదిగల వర్గీకరణ విషయంలో చట్టం తీసుకొచ్చి, ఎస్సీల వర్గీకరణ విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి విద్యా ఉద్యోగాల్లో ఎస్సీలలో ఏబీసీలను అమలు చేయాలనేటటువంటి అడుగు ముందడుగు వేసింది మొట్టమొదటిగా అప్పుడు చంద్రబాబు హయాంలో. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం. అయితే అది 2 సంవత్సరాల పాటు మాదిగలు అందరూ కూడా ఆ హక్కుల్ని అనుభవించారు. కానీ కొందరు ప్రయత్నాల మూలంగా అవి కుప్రయత్నాలనండి, ఏ ప్రయత్నాలనండి అడ్డుపడ్డారు. అది ఏదైతేనేమి 2004లో అడ్డుకట్ట వేశారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. కానీ అది చెల్లదని ఇప్పుడు మిత్రులారా సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు ఓటు వేశారు. ఇక మాదిగల పోరాటానికి అంతిమ విజయం లభించినట్టే. ఈ సందర్భంగా అందరూ అన్ని విషయాలు మనం వింటున్నాము, ఎవరు సంబరాలు చేసుకుంటున్నారు, ఎవరి దారి వాళ్ళదే. కానీ ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏమిటంటే, నాకు బాగా గుర్తొస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, నేను 1999లో నా మొట్టమొదటి కలనేత అనేటటువంటి కవితా సంపుటిని ప్రచురించినప్పుడు ఈ పుస్తకంలో అన్ని కవితలు ఇంచుమించు 90% కవితలు దళిత బహుజన సాహిత్య ఉద్యమానికి అంకితం చేస్తూ రాసినటువంటి కవితలే. ఇందులో అప్పటికే మాదిగలు మాలలు సోదరులంతా కూడా వివిధ దారుల్లో చీలిపోయి రకరకాలుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను పోరాటాలు చేసుకుంటున్నటువంటి టైం అది. కానీ నేను నిర్ద్వంద్వంగా మాదిగల దండోరాని సమర్థిస్తూ ఒక కవిత రాశాను. ఆ కవిత ఈ పుస్తకంలో చివరిలో పెట్టాను, దారి దండోరాదే అని. అది మీకు చదివి వినిపిస్తాను. మిత్రులారా, ఎందరో ప్రాణాలు అర్పించారు ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి పోరాటం ఉద్యమం సందర్భంగా. ఆ అమరులందరికీ కూడా ఒకసారి నివాళులు అర్పిస్తూ, నిజంగా మందకృష్ణ మాదిగ అన్నట్టు ఈ తీర్పు రాగానే ఆయన ఒక మాట చెప్పాడు, అన్యాయం ఎప్పుడూ తాత్కాలికమే, న్యాయానిదే శాశ్వతం అని, న్యాయమే శాశ్వతం అని 2004లోనే ఆయన చెప్పాడు. అదే మాటని ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నాడు. ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి. నిజంగా మిత్రులారా, చాలామంది ఏమనుకుంటారంటే ఇది సమానత్వాన్ని దెబ్బతీస్తుంది, ఎస్సీల్లో ఉండేటటువంటి సామరస్యాన్ని దెబ్బతీస్తుంది, ఇలా వర్గీకరించడం విభజించడం ఇది సరైంది కాదని చెప్పి ఒక మాటతో వాళ్ళ అభిప్రాయాన్ని ముందుకు తీసుకొచ్చి, అది అభిప్రాయమే కానీ అది సాకు, కుంటి సాకు. దాని ద్వారా మొత్తం ఆ ఫలితాలన్నింటినీ కూడా తామే పొందాలి అనేటటువంటి ఒక ఆరాటం, ఆతృత, అత్యాశతో వాళ్ళు అలాగా అడ్డుపడ్డారని చెప్పేసి చాలామంది, నాలాంటి వాళ్ళే కాదు చాలామంది మిత్రులు, నాలాంటి మిత్రులు చాలామంది కూడా సమర్థిస్తూ మాదిగ దండోరాని వచ్చాము ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా అదే, ఈ తీర్పు విషయంలో కూడా నేను ఇదే సమర్థన చేస్తున్నాను. కానీ అప్పటి నుంచి ఒక్క మాట చెప్తాను, అప్పుడైనా ఇప్పుడైనా, ఇది ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది సమానత్వాన్ని భంగం చేసేటటువంటిది కాదు. తప్పనిసరిగా చూడండి,
ఇది వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత వీళ్ళ మధ్యన ఉన్నటువంటి భేదాలన్నీ కూడా క్రమక్రమంగా తరాల తరబడి దశాబ్దాలుగా వీళ్ళ మధ్య పేరుకుపోయినటువంటి అగాధాలన్నీ పూడుకుపోతాయి. రేపు మాపు అందరూ కూడా అన్నదమ్ముల ఉన్న ఆ కాస్త హక్కుల్ని అనుభవిస్తారు. ఈ హక్కుల్ని కూడా కాలరాసేటటువంటి కుటిల ప్రయత్నాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. ఆ రాజ్యాంగానికి ఎసరు పెట్టేటటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ హక్కుల్ని అందరూ కలిసి కాపాడుకొని పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ వర్గీకరణ అమలుతో మాదిగలకి మాలలకి మధ్య ఉన్నటువంటి అన్ని అగాధాలు పూడిపోయి అన్నదమ్ములందరూ కూడా ఇక ఏకత్రాటిపై నడుస్తారని ఆశావహమైనటువంటి ఒక అభిప్రాయంతో నేను ఆనాడు ఏ కవిత రాశానో అది మీకు చదివి వినిపిస్తాను. దారి దండోరాదే, నంగి మాటలు నాంచుడు మాటలు వద్దు, శిల్పం పేరు మీద ఎంతకాలమిలా నిజాన్ని నొక్కి పట్టడం, ఒక్క నిఖార్సైన మాట వేటుకు ఈ ఓడల కులం జడల మర్రి పెళ్ళున కూలిపోవాలి. ఖద్దరు బట్టల్లోనూ కాషాయాల్లోనూ ఎర్ర చొక్కాల్లోనూ నల్ల జెండాల్లోనూ వేషాలు మార్చి తిరుగుతున్న ఖద్దరు బట్టల్లోనూ కాషాయాల్లోనూ ఎర్ర చొక్కాల్లోనూ నల్ల జెండాల్లోనూ వేషాలు మార్చి తిరుగుతున్న మనువు గారినిప్పుడు ప్రజాతంత్రబద్ధంగానే గౌరవంగా శిక్షిద్దాం. పసిపిల్లల దిశ మొలలంతా స్పష్టంగా ఇప్పుడు కుట్రదారుడి ముందు నిటారుగా నిలబడదాం. దొంగదారులు దొడ్డిదారులు వద్దు, ఒకడి ఉన్నతికి ఊతమిచ్చిన కులం మరొకడిని ఊబిలోకి ఎలా తొక్కిందో హక్కుగానే అడుగుదాం. వాళ్ళ జవాబు అర్ధరాత్రి మన గుడిసెల మీద నిప్పు కావచ్చు, వాడల మీద బరిసెల వర్షం కావచ్చు, మనల్ని తేనె మాటలతో ఎగదోసి రాజకీయంగా ముక్కలు ముక్కలుగా చీల్చే అత్యంత పౌరాణిక బ్రాహ్మణీయ ఫక్తు నాటకం కావచ్చు. లెక్కలు తేల్చుకోవడానికే కూర్చున్నప్పుడు చిక్కు మాటలు, ఒక్కరపొడి పలుకులు, చెత్త కుండీల శబ్ద సౌందర్యాలు వద్దు. మన తలరాతల్ని మార్చి రాసిన సమస్త శాస్త్రాల ఒళ్ళు జలధరించేలా ఒకే ఒక్క నల్లని తాచుపాము లాంటి వాక్యంతో జర మెరిసిపోవాలి. మనల్ని దారుణంగా చీల్చేసిన దారులన్నీ తలబాదుకునేలా ఇప్పుడు ఈ మూలమలుపు దగ్గర మనం కలుసుకుని నిజాయితీగా కౌగలించుకోవాలి. లాగుళ్ళు పీకుళ్ళు వద్దు, మాట్లాడితే లాగి చెంప పగలగొట్టేలా ఉండాలి. బడుగు జనాల గురించి మాట్లాడే ఎవడైనా సరే, దారి ఏదైనా సరే, 10 ఏళ్ల కొడుకుని బౌద్ధ భిక్షువుగా మార్చి తీసుకుపోయిన సిద్ధార్థుడంత నిస్వార్థపరుడు కావాలి. గుప్పెడు అక్షరాలతో మాయలు మంత్రాలు వద్దు, గుండెలను చీల్చి చూపించాలి. ఆ దమ్ముంటేనే ఇప్పుడెవడైనా దళిత ఉద్యమం ఊసెత్తాలి. దండగ మాటలు దాపుడు మూటలు వద్దు. ఇప్పుడు దేశానికి దండోరాదే దారి. ఇది మిత్రులారా అప్పుడు నేను రాసినటువంటి పద్యము, కవిత. అప్పటికి ఇప్పటికీ దండోరా విషయంలో నా దారి కూడా అదే, వర్గీకరణ విషయంలో నా మాట కూడా అదే, నా బాట కూడా అదే. మొత్తానికి ఎట్టకేలకు ఇప్పటికీ మాదిగ సోదరుల సుదీర్ఘమైనటువంటి ఈ స్వప్నం నెరవేరబోతోంది. వారందరికీ కూడా ఆ పోరాటంలో అసువులు అర్పించిన వాళ్ళకి నా నివాళులు. ఆ పోరాటాన్ని నమ్ముకొని ఇంకా ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నా జేజేలు, నా మద్దతులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.